నమస్తే అండి. ఈరోజు మనం డిఫెక్టివ్ సబ్సిక్వెంట్ లోడ్ కింద డిఫెక్టివ్‌ని ఎలా పంపియాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే డిఫెక్టివ్ సిలిండర్‌ని ఎలా యాడ్ చేయాలి అనేది మన స్టాక్‌లో ఎలా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. చాలా వరకు పిన్ బ్రోకెన్ గాని, పిన్ స్ట్రక్ గాని, పిన్ ఓపెన్ గాని, వాటర్ ఫిల్డ్ గాని మనకైతే ఈ డిఫెక్టివ్ సేమ్ రిటర్న్స్‌లోనైతే ఇవి కనబడవు. అవి ఎలా కొట్టాలి? అంటే వేరే లోడ్‌లో వచ్చిన డిఫెక్టివ్‌ని ఈ లోడ్‌లో ఎలా పంపియాలి అనేది మనము ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఎవరిదైతే కస్టమర్‌ది మన దగ్గర పిన్ లీక్ అని గాని, పిన్ స్ట్రక్ ఓపెన్ గాని మన డెలివరీ బాయ్స్ తీసుకొని వెళ్లి సిలిండర్ తీసుకొని పోయి అక్కడ పీడీసీ చేసేటప్పుడు పిన్ స్ట్రక్ గాని, పిన్ స్ట్రక్ ఓపెన్ గాని, క్లోజ్డ్ గాని ఇలాంటి లీక్స్ వచ్చినప్పుడు మనకు ఆ కస్టమర్ నెంబర్ అనేది మనం తీసుకొని ఆ కస్టమర్ నెంబర్ మీదనే మనము డిఫెక్ట్ అనేది యాడ్ చేయడానికి వస్తుందండి. బట్ మెకానిక్ యాప్‌లోనూ చేయాలి. అది ఎస్‌డిఎంఎస్‌లో కూడా చేయొచ్చు. ఒకవేళ మెకానిక్ అక్కడికెళ్ళేసి చేయలేకపోయినప్పుడు ఈ ఎస్‌డిఎంఎస్‌లో ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు రిలేషన్‌షిప్ ఐడీ మనం ఒకటి కస్టమర్ నెంబర్ తీసుకుందాము. తీసుకొని డైరెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సర్వీస్ రిక్వెస్ట్ అండి. సర్వీస్ రిక్వెస్ట్‌లోకి వెళ్ళండి. సర్వీస్ రిక్వెస్ట్‌లోకి వెళ్ళాక ఇక్కడ ప్లేస్ తీసుకోండి. ప్లేస్ తీసుకున్నాక ఇక్కడ మెకానిక్ సర్వీస్ అండి. మెకానిక్ సర్వీస్ అనేది తీసుకోండి. ఇక్కడ మెకానిక్ సర్వీస్. ఎక్కువ శాతం మెకానిక్ యాప్‌లోనే చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మెకానిక్ అవైలబుల్ లేనప్పుడు ఇదైతే మనం చేసుకోవచ్చు. సర్వీస్ మెకానిక్ సర్వీస్ మళ్ళీ దీంట్లో సర్వీస్‌లోకి వెళ్ళండి. సర్వీస్‌లోకి వెళ్ళాక తర్వాత మనం డైరెక్ట్ సర్వీస్‌లో ఓపెన్ చేశాక ఇక్కడ మనకు ఒక స్క్రీన్ ఎస్ఆర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఎస్ఆర్‌లో ఆర్డర్స్. ఆర్డర్స్‌లోకి వెళ్ళండి. ఆర్డర్స్‌లోకి వెళ్ళాక ఇక్కడ ప్లేస్ తీసేసుకోండి. ప్లేస్ తీసేసుకున్నాక డైరెక్ట్ ఇక్కడ ఆర్డర్ సబ్ టైప్. ఆర్డర్ టైప్ ఆర్డర్ టైప్ వచ్చేసి స్టాక్ అడ్జస్ట్మెంట్. ఆర్డర్ టైప్ వచ్చేసి స్టాక్ అడ్జస్ట్మెంట్. సబ్ ఆర్డర్ టైప్ వచ్చేసి ఫిల్ ఇట్ టు డిఫెక్టివ్. అంటే మనం ఆ కస్టమర్‌కి ఫిల్డ్ సిలిండర్ ఇచ్చినాం. బట్ అది సీల్ ఓపెన్ చేయగానే మనకైతే పిన్ లీక్ అనేది వచ్చింది కాబట్టి ఫిల్ టు డిఫెక్టివ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎస్ఆర్ ఓపెన్ చేయండి. ఎస్ఆర్ ఓపెన్ చేశాక మనకి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంటుందండి. న్యూ తీసుకోండి. న్యూ తీసేసుకున్నాక ఇక్కడ మనకు ఆల్రెడీ ఫిల్ టు డిఫెక్టివ్ ఎల్పి ఎస్ఏవి 14.2 కేజీ ఫిల్ టు డిఫెక్టివ్ ఇన్ మన ఇంట్రా డిఫెక్టివ్ అనేది ఉంటుంది. కొంతమందికి ఉండదండి. కొంతమందికి ఉండని వాళ్ళకి ఈ ఆప్షన్ చూపెట్టకపోతే మీరు ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలోకి వెళ్ళేసి ఈ ఎల్పిఎస్సిఏవి అనేది మీరు 14.2 ఫిల్ టు డిఫెక్టివ్ యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అది ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అనేది పార్ట్నర్ రిలేషన్షిప్ లో ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేసి మీరు ఈ ప్రోడక్ట్ యాడ్ చేసుకుంటే మీకు ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ సెకండ్ కాలం ఉంది కదండి. ఫస్ట్ కాలంలో ఈ ఎస్ఏవి సంబంధించింది ఉంటుంది. సెకండ్ కాలంలో మనకి ఏదైతే ఫిల్డ్ సిలిండర్ అనేది మనం యాడ్ చేయాలనుకుంటున్నామో అది దాని గురించి. ఇందులో ఫిల్డ్ సిలిండర్ లో దగ్గర ఇక్కడ సోర్స్ అవైలబిలిటీ అని ఇక్కడ గుడ్ తీసుకోండి. ఎందుకంటే మనం కస్టమర్ కి గుడ్ సిలిండరే మనం ఇచ్చినాం ఫస్ట్. గుడ్ తీసుకున్నాక ఇక్కడ డైరెక్ట్ ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంటుందండి. ఈ ట్రాన్సాక్షన్ ఐడి అని అంటే డైరెక్ట్ మనం ఏ లోడ్ లో వచ్చింది అనేది దీంట్లో మనం ఆ ఇన్వాయిస్ నెంబర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ లోడ్ నెంబర్ మీకు తెలవాలి అని అంటే పలానా ఇప్పుడు నేను డేట్ సెర్చ్ కొట్టేసి డేట్ కొట్టండి. నేను బ్యాక్ డేట్ ఇస్తున్నాను. మీరు కూడా ఆ లోడ్ ఏ రోజు వచ్చిందో అది తీసుకుంటే ఇక్కడ బ్యాక్ డేట్ లో మనకు ఆ డేట్ లో మనకు ఆ ఇన్వాయిస్ అనేది కనబడుతుంది. ఆ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డైరెక్ట్ సీరియల్ నెంబర్ అండి. సిలిండర్ సీరియల్ నెంబర్ అనేది మనం ఇచ్చేసుకోవాలి. దాని గ్రాస్ వెయిట్ ఎంత ఉంది అనేది, తర్వాత దాని టేర్ వెయిట్ ఎంత ఉంది అనేది, తర్వాత సీల్ ఉందా లేదా, ఉండదు. ఓకేనా. ఇక్కడ రిమార్క్ లో కూడా పిన్ బ్రోకెన్, పిన్ స్ట్రక్ అని ఆప్షన్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ మనం ఏదైతే మనం సిలిండర్ డిఫెక్టివ్ దానికి మనం అది చేసుకుంటున్నామో అది ఇక్కడ చూడండి. ఇక్కడ బర్న్ సిలిండర్, అండర్ వెయిట్, అన్సీల్డ్, అండర్ వెయిట్ అన్సీల్డ్, బంగ్ లీక్. ఇక్కడ చూడండి ఓఎంసి సిలిండర్, తర్వాత ఇక్కడ ఓవర్ వెయిట్, బాల్ లీక్, వాటర్ ఫిల్డ్, పిన్ బ్రోకెన్, పిన్ స్ట్రక్ క్లోజ్డ్, పిన్ స్ట్రక్ ఓపెన్. ఓకేనా. ఇవన్నీ ఉన్నాయండి. ఇందులో మీకు ఏదైతే ఉందో పిన్ బ్రోకెన్ ఆర్ పిన్ స్ట్రక్, వాటర్ ఫిల్డ్ ఏదైనా పర్లేదండి. మీరు ఇక్కడ అది చేసేసుకొని సెలెక్ట్ చేసేసుకొని మీరు ఇక్కడ కంట్రోల్ వేసి కొట్టడం. కంట్రోల్ వేసి కొట్టేసి ఇక్కడ సబ్మిట్ ఆర్డర్ కొట్టామనుకోండి డైరెక్ట్ ఒక డిఫెక్టివ్ అనేది మన స్టాక్ లో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మన స్టాక్ లో పిన్ స్ట్రక్కింగ్ ఓపెన్ అనేది డైరెక్ట్ యాడ్ అయిపోయింది. దీన్ని మాత్రం మనం ఇలా డిఫెక్ట్ అనేది యాడ్ చేసి మళ్ళీ దాంట్లో మనకి ఈఆర్వీలో కొట్టేటప్పుడు M0087 అని చెప్పేసి కింద యాడ్ మార్కెట్ రిటర్న్ యాడ్ చేసేసుకుంటే మనకి ఈఆర్వీ అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ. రిసీవ్ చేసుకున్నాక సబ్మిట్ కొట్టాక మనం ఇంతకుముందు సర్వీస్ మెకానిక్ మన సర్వీస్ రిక్వెస్ట్ లో మెకానిక్ సర్వీస్ అండ్ యాడ్ చేసాం కదా, అది ఓపెన్ లో ఉంటుందండి. దాన్ని మనం ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదంటే యాక్టివిటీస్ లోకి వెళ్ళేసి డైరెక్ట్ మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్ క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ క్యాన్సిల్ చేశాను. మీరు కూడా క్యాన్సిల్ చేస్తే చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసినంత మాత్రాన మళ్ళీ స్టాక్ అనేది మళ్ళీ రివర్స్ రావడం అనేది ఉండదండి. డిఫెక్ట్ అయితే మనకు పర్టికులర్ గా యాడ్ అవుతుంది. ఓకేనా. ఇలా మనం ఈఆర్వీ మనం డైరెక్ట్ ఈఆర్వీలో కూడా మనం యాడ్ చేసేసుకొని ఆ డిఫెక్టివ్ సిలిండర్ ని మనం ప్లాంట్ కి పంపించచ్చు.